ప్రధాన రహదారులను ప్రైవేటు యాజమాన్యాలకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. పీపీపీ విధానం పేరిట ప్రజా ఆస్తులను ప్రైవేటు సంస్థకు అప్పగించడం సరికాదు అన్నారు. రహదారులు ప్రైవేటు వారి ఆధీనంలోకి వెళ్తే టోల్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. విజయవాడ నగరంలో రోడ్లన్నీ ప్రైవేట్ పరం కాబోతా ఉన్నాయి. 19 రోడ్లు 23 కిలోమీటర్ల మేరకి ఉన్న 19 రోడ్లని కూడా ప్రైవేట్ పరం చేసి బహుశా ఈ నగరాన్నే ప్రైవేటైజ్ చేసేటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా ప్రయత్నం చేస్తూ 13/12/2025న ఒక మెమో ఇచ్చింది. ఈ 13/12/2025 ఇచ్చినటువంటి మెమోకి ముందే 6/8/2025నే కమిషనర్కి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చినాయి. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి చూసినప్పుడు సిస్టమ్ ఏంటంటే పీపీపీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని చెప్పనేటువంటి పేరుతో, పీపీపీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని చెప్పనే పేరుతో ఇందుట్లో ఉన్నటువంటి ఏ రోడ్లు ఇందుట్లో ప్రైవేటైజ్ కాబోతా ఉన్నాయని చెప్పనేది 19 రోడ్లు, సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3 ఈ 3 సర్కిల్స్ పరిధిలో ఉన్నటువంటి రోడ్లు ప్రైవేటైజ్ కావడానికి ఆ రోడ్ల పేర్లతో సహా పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోడ్లే కనుక ప్రైవేటైజ్ అయ్యేటట్టయితే, ఈ రోడ్డులే కనుక ప్రైవేట్ పరం చేసేటట్టయితే మొత్తం నగరంలో కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్లన్నీ ప్రధాన రహదారులకి కనెక్టివిటీగా ఉన్నటువంటి ఈ 19 రోడ్డుల్ని ఇంటర్నల్ రోడ్స్ అని చెప్పనే పేరుకి చెప్పినా ఈ రోడ్లన్నీ కూడా వచ్చేటువంటిది మెయిన్ రోడ్లకి, ప్రధాన రహదారులు రెండింటికి. ఆ రెండింటికి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్లన్నీ సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3 పరిధిలో ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.